అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం టర్ల్ టీచింగ్ అట్ ద రైట్ లెవెల్ ఈ ప్రోగ్రామ్ యొక్క బేస్ లైన్ టెస్ట్ డీటెయిల్స్ని మనము ఈ అకాడమిక్ మానిటరింగ్ యాప్లో ఎలా సబ్మిట్ చేయాలో, ఎలా ఎంట్రీ చేయాలో ఒకసారి చూద్దామండి. ముందుగా మనం ఈ పిల్లల యొక్క డేటాని, అంటే పిల్ల సీరియల్ నెంబరు, చైల్డ్ నేము, క్లాసు, స్టూల్ శాంపిల్ నెంబరు, బిగ్ అని రాసిన తర్వాత వాటిని తర్వాత లాంగ్వేజ్లో అతని యొక్క స్థాయి ఏది, బిగినరా, లెటరా, వర్డా, ప్యారా, స్టోరీనా. అదేవిధంగా నంబర్ రికగ్నిషన్లో అతడు బిగినరా, లేదా 0 to 9నా, లేదా 10 to 99నా, లేదా 100 to 999. అలాగే ఈ ఆపరేషన్స్లో అంటే అడిషన్స్లో కెన్నా, కాంటా, సబ్ట్రాక్షన్లో కెన్నా, కాంటా, మల్టిప్లికేషన్లో కెన్నా, కాంటా, డివిజన్లో కెన్నా, కాంటా అనే విషయాలు మనం ముందుగానే ఈ మ్యాటర్ని ఆ పిల్లవానికి ఎదురుగా మనం మెన్షన్ చేసి ఈ డేటా మొత్తం మనం సిద్ధంగా ఉంచుకోవాలి. సిద్ధంగా ఉన్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు అంటే ఫస్ట్గా అకాడమిక్ మానిటరింగ్ యాప్ని నేను ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ లాగిన్ ఉంది. మన యొక్క లాగిన్ ప్రకారం మనము యూజర్ నేము, నాకు పాస్వర్డ్ గుర్తులేదు కాబట్టి ఇక్కడ నేను పాస్వర్డ్ కింద క్లిక్ చేస్తున్నాను. పిక్ ఏ సేవ్డ్ పాస్వర్డ్, ఆల్రెడీ నేను సేవ్ చేసిన కాబట్టి ఇక్కడ ఉంది నా దగ్గర. ఆల్రెడీ ఆటోమేటిక్ తీసుకుంటుంది. నేను లాగిన్ అవుతున్నాను. ఎస్, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, నా పేరు ఇవన్నీ వచ్చినాయి. ఇక్కడ టర్ల్కి సంబంధించి ఇక్కడ చూడండి, బేస్ లైన్ అసెస్మెంట్ అని ఇక్కడ ఉంది. బేస్ లైన్ అసెస్మెంట్ చూడండి, ఒకసారి చూడండి. ఇక్కడ బేస్ లైన్ అసెస్మెంట్ ఉంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ లెర్నింగ్ ప్రోగ్రెస్ వచ్చేసి టర్ల్ బేస్ లైన్ అని చెప్పేసి మనకి ఆటోమేటిక్గా అదే సెలెక్ట్ అయి ఉంది. మనం ఇక్కడ ఏం చేయాలంటే క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ 1 అని ఉంది. క్లాస్ని మనకి ఈ టర్ల్ ప్రోగ్రామ్ వచ్చేసి ఇప్పుడు కేవలం 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ మాత్రమే, వాళ్ళకి మాత్రమే మనం ట్రైనింగ్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకి మాత్రమే మనం ప్రత్యేకంగా తరగతులు నిర్వహించాల్సి ఉంటుంది గ్రూప్ వైజ్గా. ఇప్పుడు మనం 3rd క్లాస్ కాబట్టి 3rd క్లాస్ని సెలెక్ట్ చేస్తున్నాను. 3rd క్లాస్ సెలెక్ట్ చేసిన తర్వాత సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ సెక్షన్ ఆటోమేటిక్గా ఒకటే ఉంది కాబట్టి నో ప్రాబ్లం. స్టూడెంట్ నేమ్ మనం సెలెక్ట్ అని కొట్టినా ఇక్కడ ఈ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ నేమ్స్ అనేది మనకు ఇక్కడ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫస్ట్ పేరు తీసుకుంటున్నాను. ఈ పిల్లవాడు యొక్క డీటెయిల్స్ నేను ఫిలప్ చేస్తాను. నెంబర్ 1, ఈ పిల్లవాడికి సంబంధించి నేనేం చేస్తానంటే ఇక్కడ మళ్ళీ నంబర్ ఆఫ్ టర్ల్ ట్రైన్ టీచర్స్ కండక్టింగ్ ద క్లాసెస్, ఇక్కడ ఎంతమంది టీచర్స్ ట్రైనింగ్ తీసుకున్నారో సంబంధించి మనం ఫిలప్ చేయాలి. ఇక్కడ నేను మా స్కూల్ సంబంధించి నేను చేస్తున్నాను. తర్వాత స్టేటస్ అటెండెడా, ఈ పిల్లవాడు అటెండెడ్ అంటే అటెండెడ్ అయినాడా లేదా నాట్ అటెండెడ్ ఫ్రమ్ స్కూల్ ఓపెనింగ్, అంటే అటెండ్ అయినాడా లేకపోతే నాట్ అటెండెడ్ ఫ్రమ్ స్కూల్ ఓపెనింగ్, అంటే స్కూల్ ఓపెనింగ్ నుంచి అసలు అటెండ్ కాలేదా, మనం ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. అటెండ్ అయినా కాబట్టి అటెండ్ రాస్తున్నాను. మరి ఈ పిల్లవాడికి సంబంధించి ఇంకా శాంపిల్ నంబర్, నేను ఈ పిల్లవాడికి సంబంధించి నేను శాంపిల్ నెంబర్ ఏం వేసినానంటే 4 వేసినాను. శాంపిల్ నెంబర్ 4 మనం ఆల్రెడీ మనం డేటాలో మనం వేసుకుని ఉంటాము. ఆ డేటా చూసి మనము ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు రీడింగ్ సంబంధించి లాంగ్వేజ్లో ఇతడు బిగినరా లేకపోతే బిగినరా, లెటరా, వర్డా, ప్యారా, స్టోరీ మన యొక్క డేటా షీట్ బట్టి మనం దాన్ని వేసుకుని ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేవాడు పిల్లోడు వచ్చేసి ఇతడు లెటర్లో ఉన్నాడు కాబట్టి లెటర్ని క్లిక్ చేస్తున్నాను. తర్వాత నంబర్ రికగ్నిషన్లో ఇతని యొక్క స్థాయి ఏది ఉంది అంటే నంబర్ రికగ్నిషన్లో ఈ పిల్లవాడి యొక్క స్థాయి 10 to 99 ఉంది కాబట్టి నేను 3rd ఆప్షన్ 10 to 99 దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. 10 to 99. నెక్స్ట్ అట్లే కొంచెం పైకి పోయినట్లయితే ఆపరేషన్స్, ఈ పిల్లవాడు అడిషన్స్ కెన్నా, కాంటా, ఈ పిల్లవాడు వచ్చేసి ఆపరేషన్స్లో అన్నీ కాంట్లే కాబట్టి అడిషన్స్ కాంటే, సబ్ట్రాక్షన్ కాంటే, మల్టిప్లికేషన్ కాంటే, డివిజన్ కాంటే, ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మనం సబ్మిట్ బటన్ మనం నొక్కినట్లయితే బేస్ లైన్ అసెస్మెంట్ డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఓకే కొట్టినట్లయితే మనం ఏం చేయాలి, నెక్స్ట్ మన ఇంకో పిల్లవాడి యొక్క పేరుని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్లో మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఇంకొక పేరుని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను ఇంకో పేరు సెలెక్ట్ చేసుకుంటాను. ఈ లాస్ట్ పేరు లేకపోతే మధ్యలో పేరు ఉంది, ఇక్కడ ఇంకొక పేరు సెలెక్ట్ చేస్తున్నాను. రక్షిత్ అనే పేరు సెలెక్ట్ చేస్తున్నాను. దీనికి సంబంధించి 3rd క్లాస్ సంబంధించి ఇది. సెలెక్ట్ స్టేటస్
అటెండెడా, నాట్ అటెండెడ్ ఫ్రమ్ స్కూల్ ఓపెనింగ్, అటెండెడ్ కాబట్టి అటెండెడ్. సో ఈ విధంగా ప్రతిదీ మనం సెలెక్ట్ చేసుకొని మనం అన్ని డీటెయిల్స్ ఫిలప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది టర్లకు సంబంధించి బేస్ లైన్ అసెస్మెంట్ లేదా బేస్ లైన్ సంబంధించి డేటాని మనం ఈ విధంగా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.